హాయ్ అండి, అందరికీ భీమవరమ్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. అందరూ బాగున్నారండి, మేము కూడా బాగున్నామండి. ఈరోజు నేను చేయబోయేది వచ్చి కిచిడి అండి. కిచిడి చాలా టేస్టీ, చాలా ఎమ్మీగా ఉంటుందండి. ఇది మీరు వీకెండ్స్లో కానీ లేదంటే డిన్నర్, లంచ్ ఎప్పుడైనా మీరు బయట నుంచి వచ్చారు, చేసుకునే ఓపిక లేదు, సింపుల్గా అయిపోయిద్దండి. ఇది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టపడి తింటారు. అలాగే మన చిన్న పిల్లలకు కూడా పెట్టచ్చండి, అంత కమ్మగా ఉంటుంది ఇది. దీనికి కావాల్సింది ఏంటంటే, నేను ఆనియన్ పెద్దది ఒకటి తీసుకున్నానండి, ఒక 4 మిర్చి, ఒక ఆలు పెద్దదండి, ఒక 4 దాల్చిన చెక్క, ఒక 6 లవంగాలు తీసుకున్నానండి. 2 టీ స్పూన్స్ ఏమో అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి. 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసానండి. నేను ఆయిల్ వేసాను, మీకు కావాలంటే మీరు నెయ్యితో కూడా చేసుకోవచ్చు. నేను ఆయిల్ హీట్ అయిన తర్వాత అలా మసాలాలు వేసేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఏదైతే దాల్చిన చెక్క మనం పెట్టామో లవంగాలు అనేవి అవి వేసిన తర్వాత అలా కలర్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక ఆనియన్స్ యాడ్ చేస్తామండి. ఈ ఆనియన్స్ తర్వాత ఏమో కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక ఆలు అండి. ఆలు కొంచెం వేగిన తర్వాత 2 టీ స్పూన్స్ అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి. ఇవి యాడ్ చేసేసిన తర్వాత మనం 1 గ్లాస్తో ఏ గ్లాస్తో అయితే మనం రైస్ తీసుకున్నామో అదే గ్లాస్లో హాఫ్ పెసరపప్పు అండి. అవి 2 కడిగి పక్కన పెట్టుకున్నాక మళ్ళీ అదే గ్లాస్తో 4 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి కుక్కర్లో. నేను ఇలా అన్నీ కలిపి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసిన తర్వాత ఏదైతే కలిపి పెట్టుకున్నానో రైస్ కానీ పెసరపప్పు వేసేసాక నేను ఇంకా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక 2 టీ స్పూన్స్ సాల్ట్ అండి వేసుకుంటాను. వేసేసుకుని ఇంక కుక్కర్ పెట్టేసుకుంటే అయిపోయిందండి దీని ప్రాసెస్. ఇది మీకు బాగా మెత్తగా కావాలి అని అనుకుంటే 4 విజిల్స్ అండి. నేను 3 విజిల్స్ పెట్టుకున్నాను, ఎందుకంటే నాకు బిర్యానీ రైస్ లాగా ఉంటే చాలు. దీన్ని మీరు చట్నీతో కానీ లేదా రైతా పెరుగు దాంతో కానీ లేకపోతే ఊరగాయ మీరు ఇది ఏం వేసుకోకుండా వేడివేడిగా తిన్నా కానీ చాలా బాగుంటుందండి. పక్కన ఏం నంచుకోకపోయినా కానీ చాలా బాగుంటుందండి, చాలా ఎమ్మీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ప్రాసెస్ చూడండి, చాలా సింపుల్, మన దగ్గర ఉండేవి ఇవి. తర్వాత మీరు ఈ ఛానల్ చూసినప్పుడు మట్టుకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ ఛానల్ని కానీ నా వీడియోని కానీ చూస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. వీడియో నచ్చుతుంది అనుకుంటున్నానండి. ఓకే అండి.